హాయ్ గాయస్ అందరికీ, నేను మీ డిఎం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్స్ మీకు వస్తాయి. నేను ఎడిటింగ్ ఎందులో చేస్తాను, ఫోన్లోనా ల్యాప్టాప్లోనా, ఎడిటింగ్కి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను ఏమి యాప్స్ వాడతాను అనేసి ఈ పూర్తి వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్గా నేను ఎడిటింగ్కి ల్యాప్టాప్ యూజ్ చేశాను. ఇది లెనోవో ల్యాప్టాప్, i5 10th జనరేషన్, 8GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్. ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ నేను ల్యాప్టాప్నే వాడతాను, ఫోన్లో చేయను. వీడియో ఎడిటింగ్ గురించి చూస్తే నేను ఇంతకుముందు వండర్షేర్ ఫిలిమోరా వాడుతుండే. వండర్షేర్ ఫిలిమోరా చాలా ఈజీగా ఉంటుంది, అందులో ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది అయితే మైక్రోసాఫ్ట్ క్లిప్ ఛాంప్. వండర్షేర్ ఫిలిమోరాలో ఉన్న ఆప్షన్స్ కొన్ని దీంట్లో ఉండవు, కాకపోతే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఇది ఎడిటింగ్ కు చాలా ఈజీ. ఇది ఫ్రీ వర్షన్, 1080 వరకు ఫ్రీ. 4Kలో కావాలనుకుంటే మనం లైసెన్స్ తీసుకోవాలి, లేదు అనుకుంటే 1080 వరకు ఫ్రీ వర్షన్. ఇది ఎడిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వండర్షేర్ ఫిలిమోరాలో ఉన్న కొన్ని ఆప్షన్స్ దీంట్లో ఉండవు. లైక్ ఏంటి అంటే వాయిస్ లో ఐ మాత్రమే దీంట్లో ఉంటుంది. వాయిస్ బేస్ చేంజ్ చేయడం కానీ, వాయిస్ నాయిస్ తీసేయడం కానీ ఇవి ఉండవు. కాకపోతే కొన్ని ఆప్షన్స్ బాగానే ఉంటాయి దీంట్లో. లోగోస్ కానీ అవి ఇవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగనే ఎలాంటి వాటర్ మార్క్ వీడియో పైన రాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ వర్షనే. నేను ఎలా ఎడిట్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. మైక్రోసాఫ్ట్ క్లిప్ ఛాంప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఈ వీడియోస్ అన్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీ గ్యాలరీ నుంచి వచ్చేస్తాయి. చేసుకున్నాక ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా లేకపోతే యాడ్ మీద క్లిక్ చేసినా ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్ని. ఇక్కడ యాడ్ అయినాక మీరు ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకోవచ్చు, లేదు ఇంకో వీడియోని యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ లో నుంచి ఐకి మాత్రమే ఉంటుంది, నాయిస్ ఇది తీసేయడానికి ఏముండదు. అలానే బేస్ చేంజ్ చేయడానికి కూడా ఉండదు. మీకు కావాల్సిన కలర్స్, లైటింగ్స్ ఇలాంటివి ఇవి ఉంటుంది. ఇక్కడ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఇవన్నీ ఉంటాయి. కొన్ని మాత్రము లైసెన్స్డ్ వర్షన్ కి మాత్రమే అప్లై అవుతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 60% నార్మల్ గానే వస్తాయి, ఒక 40% మనం లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న ఆప్షన్స్ దీంట్లో ఉండదు. ఒకటి వీడియో రివర్స్ ఒకటి ఉండదు. నెక్స్ట్ వాయిస్ బేస్ పెంచడం కానీ, నాయిస్ తీసేయడం కానీ ఇవి ఉండవు. కాకపోతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. 1080 వరకు చాలా ఫ్రీ వర్షన్ అన్నమాట. 4Kలో కావాలనుకుంటే మనం లైసెన్స్ తీసుకోవాలి. మీరు కావాల్సిన మ్యూజిక్ ని యాడ్ చేసుకొని మీ ఎడిటింగ్ అయిపోయాక ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటే మనకు వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 1080 మాత్రం చూపిస్తుంది, 4Kది. ఒక చిన్న ముచ్చట, మన ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. 3D VR బాక్స్ అక్టోబర్ 1 కి గివ్ అవే తీస్తాను. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న వీడియోని ఫుల్ గా చూసి ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. ఆ ఫుల్ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో అక్కడ కామెంట్ లో చెప్పండి. లేకుంటే మీకు నచ్చిన పేరు కానీ, మీ విలేజ్ పేరు కానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి. అక్టోబర్ 1 కి తీస్తాను. మీరు పెట్టిన కామెంట్ల నుండి ఏదో ఒక కామెంట్ ని పిక్ చేస్తాను, అది కూడా లైవ్ లో తీస్తాను. లైవ్ లో ఎవరైతే కామెంట్ వస్తుందో వాళ్ళకి ఇది కొరియర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కామెంట్ చేయండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలా కూడా వెళ్ళి చూడండి.
నేను ఎడిటింగ్కి ఏ సాఫ్ట్వేర్ వాడతా అని మాత్రమే చూపిస్తున్నాను. దీని గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. జస్ట్ నేను ఎలా ఎడిట్ చేస్తాను అని మాత్రమే చూపిస్తున్నాను. థంబ్నెయిల్స్ ఎలా చేశాను అంటే నేను పిక్సెల్ ల్యాబ్లో చేసేది ఇంతకుముందు. పిక్సెల్ ల్యాబ్లో చాలా ఈజీగా 5 నిమిషాలలో లేకుంటే 2 నిమిషాలలో పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయడం అయిపోతుంది. కానీ థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు టెక్స్ట్కి కలర్ ఇవ్వాలన్నా అది చాలా ఇబ్బందిగా ఉంటుండే. అన్ని కలర్స్ డబల్ మల్టిపుల్ కలర్స్ ఇవ్వాలంటే కొంచెం కష్టం ఉంటుండే. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది అయితే అడోబ్ ఫోటోషాప్ వాడుతున్నాను. ఫోటోషాప్ వాడడం కొంచెం కష్టమే. టూల్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి. ప్రతి టూల్ గురించి తెలిస్తేనే థంబ్నెయిల్ ఎడిటింగ్ వస్తుంది. అంటే మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందులో థంబ్నెయిల్ కావాల్సిన కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వరకు తెలుసుకుంటే చాలు. నాకు అన్నీ తెలియదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో చేస్తుంటిని. తర్వాత ఇది ఫోటోషాప్ వాడడం స్టార్ట్ చేశాక నాకు థంబ్నెయిల్స్ కొంచెం బెటర్గా అనిపించింది. నేను థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేశానో ఒకసారి చూద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. విడ్త్ 1280 ఇచ్చి హైట్ 720 ఇవ్వండి. ఇది థంబ్నెయిల్ సైజు. ఓకే కొట్టండి. నేను ఇక్కడ గ్రిడ్ కలర్ తీసుకొని ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ లోగో పెట్టి అక్కడ నాకు నచ్చిన టెక్స్ట్ రాస్తున్నాను. టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ నేను వాడుతున్న సాఫ్ట్వేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఒకటి మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్, ఇంకోటి ఫోటోషాప్ వాడుతున్నాను. ఈ 2 లోగోస్ ఇచ్చాను. ఫైనల్గా ఇలా వచ్చింది. దీనికి ఇంకా నా ఫోటో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దానికి కలర్ కొంచెం నా ఫోటో బ్రైట్నెస్ పెంచి చేస్తున్నాను. పెట్టిన తర్వాత కలర్ సెట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం అయిపోయాక కలర్ని కొంచెం డార్క్నెస్ చేస్తున్నాను. మొత్తం పెట్టిన తర్వాత కొంచెం డార్క్నెస్ చేస్తున్నాను ఫోటోని మొత్తం. ఇక ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. ఇది ఫైనల్ గా వచ్చింది. ఇది నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేశానని మాత్రమే చూపిస్తున్నాను. మొత్తం ఫోటోషాప్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను చూపిస్తలేదు. ఓన్లీ జస్ట్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేశాను, నేను ఎలా క్రియేట్ చేశానని మాత్రమే చూపిస్తున్నాను. అయితే వీడియో తీసుడు కంటే ఎక్కువ థంబ్నెయిల్ క్రియేట్ చేయడమే చాలా కష్టం ఉంటుంది. ఎందుకు అంటే థంబ్నెయిల్ చూశాకనే కదా ఆడియన్స్ వీడియో చూడడానికి వచ్చేది. థంబ్నెయిల్స్ నచ్చకపోతే అక్కడే డ్రాప్ అయిపోతారు. వీడియో తీయడము ఎంత టైం పడుతుందో దానికి ట్రిపుల్ టైం కూడా పడుతుంది థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి. థంబ్నెయిల్ క్రియేట్ చేశాక దానికి ఏం టెక్స్ట్ పెట్టాలి, ఏది పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని చెప్పేసి పెద్ద టెన్షన్ ఉంటుంది. దానికే చేసిన వీడియో వైరల్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఫస్ట్ మనం వీడియో తీయాలి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, అప్లోడ్ చేసి థంబ్నెయిల్ పెట్టినాక ఆ జనాలు ఆ థంబ్నెయిల్ ని చూసి వీడియో ఓపెన్ చేస్తే అప్పుడు మనకు వ్యూస్ వస్తాయి. లేకపోతే అంతే. ఇక నేను వాయిస్ మాత్రం ఫోన్ లోనే ఇస్తాను. నాకు ప్రజెంట్ అయితే బ్లూటూత్ మైక్లు ఏం లేవు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఫోన్లోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇవన్నీ చేశాక కూడా వీడియో పోతుందో పోదో అది మనకు తెలియదు. అది చాలా కష్టం. ఫస్ట్ థంబ్నెయిల్స్ సెట్ చేసి థంబ్నెయిల్కి మాత్రం చాలా కష్టం. నేను కూడా ఇప్పుడిప్పుడే కొన్ని టూల్స్ నేర్చుకొని ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఫోటోషాప్ మీద. ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్ వాడేటప్పుడు అయితే చాలా ఈజీగా 2 minutes లో కంప్లీట్ అయిపోతుండే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం. కానీ పిక్సెల్ ల్యాబ్లో కంటే ఫోటోషాప్లో చాలా బాగుంటాయి థంబ్నెయిల్స్. కొంచెం కష్టమైన పర్లేదు. మ్యాక్సిమం ఫోటోషాప్లో ఎడిట్ చేయడానికి చూడండి థంబ్నెయిల్స్. ఇంతకుముందు నేను వీడియో చేయకముందు అనుకునేవాడిని వీడియో చూసి ఇవేం వీడియోలు నాయనా అనేసి. కానీ ఒక వీడియో తీయాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే చాలా ఉంటుంది. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే
థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఇంకో ఎత్తు, అది చాలా రిస్క్. ఎంత కష్టపడ్డా వీడియో మాత్రం కొంచెం వ్యూస్ మంచిగా పోయినాయి అంటే దాంట్లో ఉండే ఆనందం వేరే ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరైతే రెగ్యులర్గా వీడియోలు చేయండి, వీడియోలు అప్లోడ్ చేయండి, టైం టు టైం పెట్టండి. ఎందుకు అంటే వీడియోస్ రెగ్యులర్గా పెడితేనే వ్యూస్ వస్తాయి. అయితే నా ఛానల్లో కూడా ఇంతకుముందు ఒక వీడియో 56K పోయింది. మామూలుగా మిగతా వీడియోస్ 1K అలా పోతుండే. మధ్యలో నేను గ్యాప్ ఇవ్వడం వల్ల నా వీడియో వ్యూస్ పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మళ్ళీ టైం టు టైం పెడుతున్నాను, కొంచెం పర్లేదు ఇప్పుడైతే. ఒక్క నిమిషం ఆగండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేశారా? లేకుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీడియం. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.